శివాలయం ముందు 2 కర్రలు నిలువుగా ఏర్పాటు చేస్తారు. దానికి అడ్డంగా మరొక కర్ర కట్టి కొత్త గడ్డిని తీసుకొచ్చి చూడతారు. దీనిమీద నెయ్యి వేసి మంట పెడతారు. దీన్నే జ్వాలా తోరణం, యమద్వారం అని కూడా పిలుస్తారు. పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఎత్తుకుని ఈ తోరణం కింద 3 సార్లు అటూ ఇటూ తిరుగుతారు. ఈ పల్లకి పక్కన నడిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం. జ్వాలా తోరణం దర్శించుకున్నా, దాని కింద నడిచినా సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే చాలామంది ఈ భస్మాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. అలాగే ఈ గడ్డిని కూడా ఇంటికి తెచ్చుకుని ఇంటి గుమ్మంలో కట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల భూత, ప్రేత, పిశాచాల నుంచి విముక్తి లభిస్తుందని, వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుందని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలా తోరణం 3 సార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.